నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకట రమణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట విజయవాడలో నేడు అంబేద్కర్ మహావిగ్రహానికి శంకుస్థాపన చేయ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఆత్మకూరు పట్టణ మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి అంబేద్కర్ సేవలను కీర్తిస్తూ కార్యక్రమం నిర్వహించారు ఆత్మకూరు వైఎస్ఆర్టీపీ పార్టీ నేతలు కార్యకర్తలు। ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ, పట్టణ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, స్థానిక ప్రజలు హాజరయ్యారు। ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జై హో అని కీర్తిస్తూ నినాదాలు చేశారు। అనంతరం సభ నిర్వహించి అంబేద్కర్ గురించి కొనియాడారు। ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ మరియు స్థానిక వార్డు కౌన్సిలర్లు తిరుపతమ్మలు మాట్లాడుతూ కష్టంతో ఎదుగుతూ అనగారిన వర్గాల బ్రతుకులను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి రాజ్యాంగం రచనతోటే మనకు నేడు కౌన్సిలర్ పదవులు పొందామంటూ తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలైన వారు పాల్గొన్నారు। బాబా సాహెబ్ అంబేద్కర్ అయ్య ఆయన యొక్క కాంస్య విగ్రహానికి మనం వివరించగలిగి చెప్పగలిగే నాయకుడు రేపు అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి ఉదయం 10:30 గంటలకు వస్తే అక్కడ మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం అందరూ ఫ్లెక్సీ మీద వచ్చిన వ్యక్తులందరూ కూడా అధికారులైతేమి, ప్రజాప్రతినిధులైతే, కౌన్సిలర్స్, ప్రతి ఒక్కరూ కూడా మనము ఒక దాదాపు 1 కిలోమీటర్ సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, ఆర్థిక, రాజకీయ న్యాయమును సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకుని అందరికీ నమస్కారము। ఈరోజు కార్యక్రమం ఏమనగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక మహాశిల్పం ఏర్పాటు కార్యక్రమం ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ఆత్మకూరు మండలంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది। బాల్యంలోనే ఎన్నో అవమానాలు, బాధలు గురై స్వయం కృషితో, స్వయం ప్రతిభతో భారత స్వతంత్రంలోనే కేంద్ర మంత్రి పదవి అందిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు। వారు ఆ రోజు రిజర్వేషన్లని సృష్టించకపోతే ఈరోజు ఎంతోమంది బలహీన పొరుగు వర్గాల వారు ఈరోజు ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది ఉండేవారు కాదు। ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఆ రోజు సృష్టించిన ఈ రిజర్వేషన్ల కారణంగానే ఈరోజు ఈ మున్సిపల్ చైర్మన్ పదవి కూడా నాకు దక్కిందని నేను గర్వంగా చెబుతున్నాను। ఈరోజు మన ముఖ్య కార్యక్రమం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో నడిబొడ్డులో నిర్మాణం చేయటము ఒక గొప్ప విషయము, ఒక చరిత్ర। ఇది ఒక దళిత నాయకుడై ఉండి అతను ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని పూజించే స్థాయికి ఎదిగాడు। ఎన్నో కష్టాలు పడినా ఆయన ఉన్నత స్థితికి చేరుకొని బడుగు బలహీన వర్గాలకే కాక ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఏముంది, ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కల్పించాడు। కేవలం దళిత నాయకుడే కాదు, ఆయన ప్రపంచమంతా పూజింపదగిన నాయకుడిగా ఈరోజు పేరు తెచ్చుకున్నాడు। చనిపోయినా కూడా ఆయన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఈరోజు స్వరాజ్య మైదానంలో 19వ తారీఖున ఆయన విగ్రహాన్ని చాలా గొప్ప విషయంగా పేర్కొంటున్నాము।